మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు? ఈ అవిశ్వాస తీర్మానంలో తమ్ముడు ఉన్నారా? పార్లమెంట్లో ఉన్నారా? నరేంద్ర మోడీని చూస్తే భయం, శశికళ గట్టిపడుతుందని, వీళ్ళు మాట్లాడితే జైలు పోవాల్సి వస్తుందని, కనీసం అక్కడ పోరాడితే కటకటాలు తప్పవని పారిపోయి వచ్చిన పిరికి పందలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం తెలుగు వారి యొక్క పౌరుషానికి ప్రతీక. మన నాయకులు ఉన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రిని నిలదీసిన ఏకైక పార్టీ మన పార్లమెంటు సభ్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకా పోరాటాన్ని కొనసాగించాలి. ప్రధానమంత్రి నిలదీస్తే బెదిరించాడు. నేను అడుగుతున్నా, బెదిరిస్తే భయపడం. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగువారి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు గారు తెలుసుకుని ఒక బొబ్బిలి పులిగా, ఒక కొండవీటి సింహంగా ముందుకు పోతారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పోరాటం చేస్తామా లేదని అడుగుతున్నా. భయపడతామా అని అడుగుతున్నా. భయపెట్టితే భయపడేది లేదు. చాలా మంది భయపెట్టాలని ప్రయత్నం చేసి తోక ముడిసేశారు తప్ప తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. 84లో ఇందిరాగాంధీ ప్రయత్నం చేస్తే, రాష్ట్రం తిరుగుబాటు చేస్తే, కడాన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసింది. ఆ విజయాన్ని సాధించింది తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.